నాటకమన్నా 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 అరే రే రే నాటకమన్నా ఇతమంటే నాటకమన్నా నాటకమన్నా అరే రే రే నాటకమన్నా జీవితమంటే నాటకమన్నా నాటకమన్నా అరే రే రే నాటకమన్నా జీవితమంటే నాటకమన్నా నాటకం అరే రే రే చూడు చూడు జోహార్ జోహార్ గదరన్న జోహార్ మన జాతీయ కళావేదిక రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ మరియు క్రేజీ థియేటర్ వారి సంయుక్త నిర్వహణలో మాదక ద్రవ్యాల ప్రభావం, సోషల్ మీడియా వ్యసనం, బెట్టింగ్ యాప్ల ద్వారా జరిగే నష్టాలను, అనర్థాలను వివరిస్తూ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. కావున మీరందరూ వచ్చే మా నాటకాన్ని వీక్షించే మా నాటకాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము. గంజాయి వాసన ఇలా పరిస్థితి ఏందన్నా? ఏం చెప్తామన్నా, అమ్మాయి మాట చెప్తే ఇనరు, రోడ్ల మీద పండి పొర్రాడుతురు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తురు. గంజి నీళ్ళని నాకు బ్రతుకండి అంటే గంజాయి రాయి వస్తురు. అయ్యో 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 కాలేజ్ వయసు పొరగాల గిన్నె ఉన్నారు. ఇలా సంగతి ఎవడు చెప్పాలి? అరే మా ఇంటి పక్క కూడా గడ్డ పొలం కూడా గిన్నె ఉన్నాడు. ఓనా నువ్వు చెప్తావా? ఓనా ఓనా ఇది కూడా ఇలా కథ ఏందో చెప్పు. గది గట్టడుగు గప్పసని చూస్తున్నా ఎవడు ఆడుతురా అని. ఇగో గీల ముచ్చటేందో, గీ చూసేటోళ్ళ ముచ్చటేందో, గీ సమాజం కథ ఏందో ఇక నేను చెప్తా ఇనుకోని. మత్తయిపోయి లోకాలన్నీ ఏలేసైరా, మత్తయిపోరా నువ్వు సిద్ధయిపోరా, మత్తయిపోయి లోకాలన్నీ ఏలేసైరా. నేను కావాలా నీకు శుభు కావాలా, కళ్ళు తెరిచి నువ్వు నాకు చెప్పర కన్నా. నీడు కావాలా నీకు కొకైన్ కావాలా, కళ్ళు తెరిచి నువ్వు నాకు చెప్పర కన్నా. కళ్ళు కావాలా నీకు మందు కావాలా, కళ్ళు తెరిచి నువ్వు నాకు చెప్పర కన్నా. గ్రీను స్ట్రూము కళ్ళు మందు ఏ అబ్బా పేర్లు ఏంటంటేనే మత్తు ఎక్కుతుంది గారా. కానీ ఇవన్నీ కొనాలంటే మస్తు పైసలు అవుతాయి. మరి పైసలు ఏడున్నాయి అన్న? నీతానున్నాయా పైసలు? నీతానా? ఏ అబ్బా పైసలు ఎట్లరా? అరే నాకు ఒక మంచి పని వచ్చిందిరా. పైసలు కావాలంటే మనం ఒక పని చేయాలి. ఏ నీ అబ్బా పని అంటే పనికి వచ్చే పని కదరా, పనికి మళ్ళా పనికి రాని పని. పైసలు కావాలంటే మనం ఏం చేయాలి చెప్పన్నా? చెప్పన్నా? దొంగతనం చేద్దాం, లంగతనం చేద్దాం. ఇక వీళ్ళందరి దగ్గర దోసుకుందాం. వీళ్ళందరి దగ్గర మస్తు పైసలు ఉంటాయి. హలో, నార్కోటిక్స్ బ్యూరో నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మీ పిల్లలు మాదక ద్రవ్యాలు అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయారు. వాళ్ళ శవాల్ని గాంధీ హాస్పిటల్ మార్చురికి తరలిస్తున్నాం.
వచ్చి మీ పిల్లల సవాల్ని కలెక్ట్ చేసుకోండి. చూశారు కదా మిత్రులారా, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళ జీవితాలు ఎలా నాశనం అయ్యాయో. మీరు ఆ తప్పు చేయనీకండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎందరో విద్యార్థులు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. ఎంతోమంది యువత చదువులు మానేస్తున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన దేశంలో క్రైమ్ రేట్ అమాంతం పెరిగిపోతుంది. ఇలాంటి పనులు చేసే వాళ్ళని మీరే ఆపాలి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కడ కనిపించినా నార్కోటిక్స్ బ్యూరోకి ఇన్ఫార్మ్ చేయండి. సరే, డ్రగ్స్ తీసుకుంటే ఏం జరిగిందో చూశారు. సోషల్ మీడియాలో జరిగే మోసాలు, సోషల్ మీడియాలో జరిగే క్రైములు, సైబర్ క్రైములు, హనీ ట్రాపులు ఇలాంటివి ఎలా ఉంటాయో ఒకసారి చూసి తెలుసుకుందామా? మరి మొదటండి. తానానా 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 తనానా నానానా నానానా తానానా తనానా. నా నెంబర్ నీకిస్తా, నీ నెంబర్ నాకిస్తావా? నాకొక హెల్ప్ కావాలి, ఫోన్ పేను చేస్తావా? నువ్వు అడిగితే ఆస్తులు ఇవ్వనా, నా గుండె కోసి చేతికి ఇవ్వనా? అవి ఇవి కోసుకోకులే, ఓ 5,000 ఇస్తే చాలులే. సెండ్ చేశాను చూసావా, ఇక మొదలెడదామా? అమ్మని బ్లాక్ 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 బ్లాక్. అరే బ్లాక్ చేసిందే. అరే 5,000 కొట్టించుకొని బ్లాక్ చేసింది ఏంది ఇది? అరే ఆగురా, అదే ఫోన్ చేస్తుంది. మరి హలో హలో, ఎవడు బేను ముందు నా పౌరికి ఫోన్ రే కోరలేదు గిరిలేదు, నేనేరా మాట్లాడింది. అంటే నేను పంపించిన 5,000 నాకేరా, కానీ అవే కాదు, నాకు ఇంకా 50,000 కావాలి. ఇంకా 50,000? రే నా కొడుక, చెప్పేది జాగ్రత్త విను. నువ్వు నాకు 10 నిమిషాల్లో 50 పంపలేదు అనుకో, నేను న్యూడ్ వీడియోలు ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టి నేను వైరల్ చేస్తా. గుర్తుపెట్టుకో, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. హలో హలో హలో, ఏమైందిరా? అరే ఆడేవాడు నన్ను మోసం చేసిండ్రా. నేను పంపించిన 5,000 తీసుకోండు. అదే కదా నాకు ఇంకా 50,000 కావాలంటుండ్రా. పంపించకపోతే నా న్యూడ్ వీడియోలు ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా అంటుండ్రా. అవి గిట్ట మా అబ్బాయి చూసారంటే నన్ను చంపి పొంది పెడతారు. అబ్బాయిలు చంపకముందు నేనే చస్తారా? అరేమన్నా నేను ఏం చేయాలి ఇప్పుడు? సోషల్ మీడియా స్కామ్ రా. స్కామా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? నడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. నడు. చూశారు కదా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే భయపడకండి, ప్యానిక్ అవ్వకండి. మన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి, రిపోర్ట్ చేయండి, మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోండి. డ్రగ్స్ తీసుకుంటే జీవితాలు ఎలా నాశనం అయ్యాయో చూసాము. సైబర్ మోసాల్లో అలాగే హనీ ట్రాపుల్లో ఇరుక్కుంటే జీవితం ఎలా నష్టపోయారో చూసాము. ఇంతటితోటి మాత్రం అయిపోయింది, వెళ్ళిపోదామని మాత్రం అనుకోకండి. దీనికంటే ఇంకా పెద్ద విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. మరి అదేంటో మీకు తెలుసా? తెలీదా? సరే, అదేంటో మీకు తెలియదు కాబట్టి ఆ విషయం మిమ్మల్ని ఆశ పెడుతుంది, ఆ ఆశ మీతో పెట్టిస్తుంది. ఒకవేళ ఓ అన్నా, చక్కగా వీడియో తీస్తున్నావు కానీ చెప్పేది నేను ఒకసారి. ఓ అక్క, మీరైనా కానీ బావగారితో ఒకసారి చెప్పండి ఇలాంటి పనులకు దూరంగా ఉండమని. ఓ తమ్ముడు, ఇంట్రా డిగ్రీయా? ఓ పర్లేదు, మీసాలు వచ్చినాయి, డిగ్రీయే. నీకు చెప్తున్నా, అది మీరుగా నమ్మారే అనుకోండి. దాన్ని మిమ్మల్ని ఆశ పెడుతుంది, ఆ ఆశ మీతో పెట్టిస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఆశ పడ్డారే అనుకోండి, మిమ్మల్ని అందరినీ నిలువెత్తున ముంచేస్తుంది. ముంచడమే కాదండి, ఉన్న ఇంటికలు కూడా రాలిపోతాయి. మీరు కానీ ఈ ఒక్కసారికి నా మాట విన్నారంటే మీ కళ్ళకు కట్టినట్టు ఇందాక చూపించినట్టు మేమే మళ్ళీ వచ్చి చెప్పేస్తాం. మీకు ఓకేనా? మరి ఇంకోసారి వచ్చి చెప్పేద్దామా? మరి లేట్ ఎందుకు, వచ్చేయండి. చెప్పిన మాట వినాలి, మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట విని యాపుల్లో కటింగ్ వేయాలి. మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట విని యాపుల్లో కటింగ్ వేయాలి. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు అందరు నాకు ఏం చెప్తారు. ఇప్పుడు మనకి పైసలు కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ హీరో చెప్పినట్టు, ఈ హీరోయిన్ చెప్పినట్టు, ఆ యూట్యూబర్ చెప్పినట్టు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినట్టు అలా బయోలా లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే పైసలే పైసలు. 5,000 పెడితే 10,000, 10,000 పెడితే 20,000, 20,000 పెడితే
డబ్బాలో బెట్టింగ్ వేసే కొడితే నువ్వు కొండెక్కి ఆకాశంలో తేలుతావు కొడితే నువ్వు కొండెక్కి ఆకాశంలో తేలుతావు ఆ బండే వాడెవడో హీరో చెప్పాడని ఇదెవరో హీరోయిన్ చెప్పిందని వాడెవడో యూట్యూబర్ చెప్పాడని వీడెవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని నా కాలేజీ ఫీజు మా అయ్యి ఇచ్చిన పైసలు నా పాకెట్ మనీ మా అత్తగారు ఇచ్చిన కట్నము మొత్తం తీసుకొచ్చి బెట్టింగ్ లో పెట్టినా ఏంద్రా వచ్చేది మొత్తం పీకిరి నా వల్లగా నేను చచ్చిపోతా అందుకే మాట వినొద్దు గురుడా మాట వినొద్దు వాడెవడో చెప్పిండని మాట వినొద్దు మాట వినొద్దు గురుడా మాట వినొద్దు వాడెవడో చెప్పిండని మాట వినొద్దు మోసపోవద్దు నువ్వు మునిగిపోవద్దు బెట్టింగ్ వేసి అమ్మాయికు దూరం అవ్వద్దు మోసపోవద్దు నువ్వు మునిగిపోవద్దు బెట్టింగ్ వేసి అమ్మాయికు దూరం అవ్వద్దు అరే ఇప్పుడు ఏం చేయమంటావన్నా మళ్ళీ అప్పు తీసుకొచ్చి బెట్టింగ్ చేయనా ఇప్పుడుదా చెప్పింది తమ్మికి అర్థం కాలేదనుకుంటా ఇట్రారా నీ తల మీద నా టోపీ పైసలు నీకు రానా వచ్చు పైసలు నీకు రానా వచ్చు బెట్టింగ్ ఓడిపోతే నువ్వు బెట్టింగ్ ఓడిపోతే బెట్టింగ్ ఓడిపోతే నువ్వు బెట్టింగ్ ఓడిపోతే ఇల్లు గుల్ల వల్లు గుల్ల జీవితమే గుల్ల గుల్ల ఇల్లు గుల్ల వల్లు గుల్ల జీవితమే గుల్ల గుల్ల అందుకే బెట్టింగ్ వేయొద్దు తమ్మి బెట్టింగ్ వేయొద్దు సుఖంగా ఉన్న జీవితాన్ని ఆగలబెట్టొద్దు బెట్టింగ్ వేయొద్దు తమ్మి బెట్టింగ్ వేయొద్దు సుఖంగా ఉన్న జీవితాన్ని ఆగలబెట్టొద్దు మోసపోవద్దు నువ్వు వెయ్యద్దు వెయ్యద్దు పడద్దు పడద్దు వెయ్యద్దు వెయ్యద్దు అబ్బో నడువు విరిగిందిరా నాయన అందుకే మీరు కూడా బెట్టింగ్ వేస్తే ఇలా గోతులో పడతారు ఇలాంటి పనులు చేయకండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎంతోమంది జీవితాలు నష్టపోతున్నారు చూసాము సోషల్ మీడియా క్రైముల్లో హనీ ట్రాపుల్లో చిక్కుని ఎందరో యువత ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారండి చూసాము బెట్టింగ్ వేయడం వల్ల మీ ఇల్లు డబ్బు నగలు ఎన్నో తాకట్టు పెట్టుకొని వాళ్ళ జీవితాలనే బలి చేసుకుంటున్నారు ఇలాంటి వ్యసనాలకు మీరు దూరంగా ఉండాలి ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నా చెయ్యొద్దని చెప్పండి అది మన ధర్మం సే నో టు డ్రగ్స్ డోంట్ ప్లే బెట్టింగ్స్ డోంట్ గెట్ ట్రాప్డ్ ఇన్ హనీ ట్రాప్స్ మన జీవితం మన చేతిలోనే ఉంది వ్యసనాలకు పోయి దాన్ని నాశనం చేసుకోకండి కాసులకు కక్కుర్తి పడి జీవితాలను బలి చేయకండి చేసుకోకండి చెడు వేషాలకు బానిసై మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా లేదా చెడు వేషాలకు దూరంగా ఉండి మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతారా మీ జీవితం మీ చేతిలోనే ఉంది సరదాగా మొదలవుతుంది వ్యసనంగా మారుతుంది జాగ్రత్త జీవితాన్ని నాశనం చేసే పౌడర్ వద్దు మనకి జీవితంలో వెలుగునిచ్చే విద్య కావాలి మనకి డ్రగ్స్ వ్యసనాన్ని జయించండి మీ జీవితంలో విజేతలవ్వండి ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై ప్రభుత్వ నిఘా ఎల్లప్పుడూ ఉంటుంది జాగ్రత్త డ్రగ్స్ కి బానిసలు అవ్వకండి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి డ్రగ్స్ తీసుకోకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి సోషల్ మీడియా వ్యసనాలకు పోయి హనీ ట్రాపులకు గురవకండి ఒకవేళ గురైనచో 1930కి కాల్ చేయండి వాళ్ళెవరో చెప్పారని వీళ్ళెవరో చెప్పారని బెట్టింగ్లు వేయకండి వేసి మీ జీవితాలను నాశనం